హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం నరుటో వర్స్లో టాప్ 10 బెస్ట్ ఫైట్స్ని చూద్దాము. ఇది నా ఒపీనియన్ మాత్రమే. టాప్ 10 బెస్ట్ ఫైట్స్ని తీసాను. మీ ఒపీనియన్ బట్టి మీరు ఏ ఫైట్స్ అయితే టాప్ 10లో ఉన్నారనుకుంటున్నా అవి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా చూస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాప్ 10 బెస్ట్ ఫైట్ వచ్చేసి రాక్లీ వర్సెస్ గారా ట్యూనిన్ ఎక్సామ్స్ ఫైట్. ఈ ఫైట్లో ప్యూర్ హార్డ్ వర్క్ వర్సెస్ న్యాచురల్ టాలెంట్ కి నిదర్శనం అనొచ్చు ఈ ఫైట్ లో రాక్లీ గారాకి చుక్కలు చూపిస్తాడు తన స్పీడ్ తో. గారా ఒక డిఫెన్స్ ని దాటి తన అటాక్ ని చేస్తాడు. రాక్లీ ఒక నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైట్ అనొచ్చు నిజంగా. ఇంకా టాప్ 9 వచ్చేసి కకాషి వర్సెస్ ఓబిటో. ఈ ఫైట్ లో హై లెవెల్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ ఉంటుంది. ఓబిటో దగ్గర హషిరమ సెల్స్, రెనింగాన్, షారింగాన్ ఉన్నా సరే కకాషిని ఓడించలేకపోయాడు. కకాషి ప్యూర్ డామినేషన్ చూపిస్తాడని చెప్పాలి. నిజంగా తన హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ అనొచ్చు. ఇంకా టాప్ 8 వచ్చేసి షికమారు వర్సెస్ హిడెన్. ఇది మాత్రం ఒక రివెంజ్ డ్రామా. షికమారు ఒక ప్యూర్ ఐక్యూ తోటి అసుమా సెన్సే ఒక రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు ఈ ఫైట్ లో మనం చూస్తాము. షికమారు మెయిన్ ఒక ఇమ్మోర్టల్ లాంటి పర్సన్ ని తన ప్యూర్ ఐక్యూతో ఎక్సలెంట్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్షన్ తో తనని ఓడిస్తారని చెప్పాలి. లాస్ట్ సీన్ మొత్తం ప్యూర్ బూస్ బంప్స్ అనొచ్చు నిజంగా. ఈ లిస్ట్ లో టాప్ 7 వచ్చేసి మినాటో వర్సెస్ ఓబిటో. ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ద లీఫ్ అని ఎందుకంటారో ఈ ఫైట్ లో మనకి మినాటో చూపిస్తాడు. ఓబిటో తన కామీ ఒక పవర్ తో డామినేట్ చేద్దాం అనుకుంటాడు, కానీ యాక్యురేట్ టైమింగ్ లో టెలిపోర్ట్ అయ్యి ఓబిటోకి ఒక్క రసింగ్ గన్ తో పొడగబెట్టేస్తాడు. ఎక్సలెంట్ ఉంటుంది ఆ సీన్ మాత్రం. ఎల్లో ఫ్లాష్ ఆఫ్ ద లీఫ్ అని ఎందుకంటారో నిరూపించుకున్నాడు ఈ యొక్క ఫైట్ లో. అండ్ ఇంకా టాప్ 6 వచ్చేసి జిరాయా వర్సెస్ పెయిన్. వన్ ఆఫ్ ద ఎమోషనల్ ఫైట్స్ ఇన్ యానిమీ హిస్టరీ అనొచ్చు. ఈ ఫైట్ లో జిరాయా ఇక్కడ ఫస్ట్ టైం తన సేజ్ మోడ్ ని యాక్టివేట్ చేస్తాడు. సింగిల్ హ్యాండెడ్ గా పెయిన్ తో ఫైట్ చేసి తన లైఫ్ ను కూడా రిస్క్ లో పెట్టి పెయిన్ ఒక 6 ప్యాక్స్ పవర్ ని అనాలిసిస్ చేసి ఒక కోడ్ గా విలేజ్ కి పంపుతాడు. జిరాయా చనిపోయినప్పుడు ఈ సీన్ చూసిన ప్రతి ఒక్కరు బాధపడాల్సింది. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్ ఒక్కసారి యానిమీ చూస్తే మాత్రం మనం జిరాయాకి ఈజీగా కనెక్ట్ అయిపోతాం. అందుకే ఎలాంటి వాళ్ళైనా సరే ఈ సీన్ చూసి బాధపడక తప్పదు. టాప్ 5 వచ్చేసి సాస్కే వర్సెస్ ఇటాచి. ద ఫేత్ ఆఫ్ ఉచిహా అనొచ్చు. సాస్కేకి ఉన్న ఒకే ఒక గోల్ వాళ్ళ క్లాన్ ని చంపిన తన బ్రదర్ అయిన ఇటాచిని చంపడమే. ఈ ఫైట్ లోనే మనకి ఇటాచి కోసం ట్రూత్ మొత్తం తెలుస్తుంది. ఇటాచి చేసిన సాక్రిఫైస్ తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఎమోషనల్ థింగ్ ఏంటంటే తను చనిపోయే ముందు తన తమ్ముడికి హెడ్ ట్యాప్ చేసి సారీ సాస్కే, దిస్ ఇస్ ద లాస్ట్ టైం అని చెప్పే సీన్ మాత్రం ఏడిపించేస్తుంది భయ్య. నిజంగా ఏడిపించేస్తుంది ఆ సీన్ మాత్రం. నాకు పర్సనల్ గా ఇటాచి అంటే చాలా ఇష్టం అనమాట. ఈ ఫైట్ చూసినప్పుడు మాత్రం నేను ఏడ్చాను నిజంగా. తన గురించి ట్రూత్ తెలిసినప్పుడు మాత్రం నిజంగా నా కళ్ళని నీరు వచ్చినాయి. ఇంకా ఈ లిస్ట్ లో టాప్ 4 వచ్చేసి మైట్ గాయ్ వర్సెస్ మాద్రా. మైట్ గాయ్ ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది ఈ ఫైట్ లోనే మనకు తెలుస్తుంది. తన రెడ్ వేపర్ అయిన గేట్ ఆఫ్ డెత్ ను రిలీజ్ చేసి 10 టైల్స్ చక్రం మోడ్లో ఉన్న మాద్రాకి లిటరలీ చుక్కలు చూపిస్తాడు. హాఫ్ ఆఫ్ ద బాడీని డెస్ట్రాయ్ చేసి పారేస్తాడని చెప్పాలి. ఆల్మోస్ట్ 10 టైల్స్ మోడ్లో ఉన్న మాద్రాని డిఫిట్ చేసేసాడని చెప్పాలి. ఒకవేళ మాద్రా కానీ తన 10 టైల్స్ చక్రం మోడ్లో లేకుంటే మాత్రం అక్కడ అయిపోయేది తన సీన్ మాత్రం. ఇంకా ఈ లిస్ట్ లో టాప్ 3 వచ్చేసి మాద్రా వర్సెస్ 10,000 షినోబి. ఇక్కడే మాద్రాని మనం ఫస్ట్ టైం చూస్తాము. మాద్రా ఇక్కడే మొత్తం ఆర్మీని తను ఒక్కడే డెస్ట్రాయ్ చేసి పారేస్తాడు అనమాట. దానితో మనకి మాద్రా ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది రివీల్ అవుతుంది. అందుకే ఈ ఫైట్ ని మనం టాప్ 3లో ఉంచాము. ఇంకా టాప్ 2 వచ్చేసి నరుటో వర్సెస్ పెయిన్. ఈ ఫైట్ నా పర్సనల్ ఫేవరెట్ ఫైట్. ఎందుకంటే నరుటో ఎంట్రీ పీక్ ఉంటుంది. అప్పుడు దాకా ఒక్క పెయిన్ ఓడించడానికి లీఫ్ రేంజర్స్ మొత్తం తెప్పులు పడుతుంటాడు, కానీ ఒక్క రసింగ్ గన్ తో నరుటో ఒక పెయిన్ ని పొడగబెడేస్తాడు అనమాట. తన సేజ్ మోడ్ తో పెయిన్ కి లిటరలీ చుక్కలు చూపిస్తాడు ఈ ఫైట్. అందుకే నేను టాప్ 2లో ఉంచాను. నా పర్సనల్ ఫైట్ కూడా ఈ లిస్ట్ లో మన టాప్ 1 వచ్చేసి నరుటో వర్సెస్ సాస్కే, ద ఫైనల్ బ్యాటిల్, ద వ్యాలీ ఆఫ్ ద ఎండ్. ఇదైతే నార్మల్ ఫైట్ మాత్రం కాదు. ఈ ఫైట్ ఒక డెస్టినీ. స్టార్టింగ్ హై స్పీడ్ నుంచి కాంబాట్ నుంచి ఎండింగ్ టైట్ పంచ్ వరకు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతారనే చెప్పాలి. అంత బాగుంటది ఆ ఫైట్. నిజం చెప్పాలంటే నరుటో తను కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాడు ఈ ఫైట్ అంతా కూడా. ఎందుకంటే నరుటోకి సాస్కేని తిరిగి విలేజ్ కి తీసుకెళ్లే ఉద్దేశం ఉండదు తప్ప తన్ని ఓడించాలి, తన్ని చంపాలనే ఉద్దేశం ఉండదు. కానీ సాస్కేకి మాత్రం ఫుల్ పవర్ తో అటాక్ చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తనకి నరుటోని ఓడించడం కావాలి. కానీ లాస్ట్ కి ఇద్దరు వాళ్ళ లాస్ట్ అటాక్ కి రెడీ అవుతారు. చిడోరి ఇంకా రసింగన్ యూజ్ చేసి ఒకరినొకరు అటాక్ చేసుకోగానే దానితో వాళ్ళిద్దరు ఫైట్ అయిపోతుంది. వాళ్ళ హ్యాండ్స్ ని కూడా పోగొట్టుకుంటారు.
అందుకే దీన్ని టాప్ 1 లో పెట్టాను. ఈ ఫైట్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టం. నరుటో వర్సెస్ పెయిన్ ఫైట్ తర్వాత. సో ఇది గాయస్ మా టాప్ 10 నరుటో ఫైట్ సెలెక్షన్. దీంట్లో మీ పర్సనల్ ఫేవరెట్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. నేను మీ యానిమే క్రియేటర్.